వెల్కమ్ టు ఫినైకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ గురించి, వాట్ ఈస్ ఎన్టీఎస్సి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏమి ఇవ్వడం జరిగింది, స్కాలర్షిప్ యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇవ్వడం జరిగింది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి రిసోర్సెస్ అనేటువంటివి ఏం అవైలబిలిటీలో ఉన్నాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ఎన్టీఎస్సి అనగా, ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ని ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గా చెప్పవచ్చు. ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేయడం దీని యొక్క మెయిన్ పర్పస్. ఈ ఎగ్జామ్ ని ఇయర్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ స్కాలర్షిప్ ను ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎన్టీఎస్సి ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, క్లాస్ వచ్చేసి 10th క్లాస్ స్టూడెంట్స్ చదువుతూ ఉండాలి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రీవియస్ క్లాస్ లో మినిమం పర్సెంటేజ్ అనేది ఉండవలసి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి అపియర్ అవుతున్న ఇయర్ జూలై 1 కి 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండకూడదు. ఎన్టీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2 స్టేజెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 ఎగ్జామ్ ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్ గా పిలుస్తారు. స్టేజ్ 2 ఎగ్జామ్ ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గా పిలుస్తారు. స్టేజ్ 1 లో స్టేట్ లెవెల్ సిలబస్ అయినటువంటి ఎస్సీఆర్టీ అనేది ఎగ్జామ్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 2 లో ఎన్సీఆర్టీ సిలబస్ ని ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ని 2 పేపర్స్ గా బైఫర్కేట్ చేయడం జరిగింది. పేపర్ 1 ని మ్యాట్ అని పిలుస్తారు, పేపర్ 2 ని సాట్ అని పిలుస్తారు. ఈ మ్యాట్ ఎగ్జామ్ ని ఇయర్ లో నవంబర్ 1st సండే కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి మార్నింగ్ అవర్ 9:30 to 11:30 AM. 120 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీన్స్ 2 hours ఆఫ్ టైం. పేపర్ 2 ని సేమ్ డే ఆఫ్టర్నూన్ డివిజన్ లో 1:30 to 3:30 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ పేపర్ లో 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అనగా 1 క్వశ్చన్ కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ అపియర్ అయిన స్టూడెంట్స్ ని క్వాలిఫైయింగ్ ఎలా చేస్తారు? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ మార్క్స్ అనేటువంటివి 35. 100 మార్క్స్ కి 35 స్కోర్ చేస్తే పాస్ అని చెబుతారు. ఎన్టీఎస్సి స్టేజ్ 1 ఎగ్జామ్ లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ 32% మార్క్స్ అక్వైర్ చేయగలిగితే క్వాలిఫైయింగ్ చేస్తారు. జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ 40% మార్క్స్ అక్వైర్ చేయగలిగితే క్వాలిఫైయింగ్ చేస్తారు. ఇలా స్టేజ్ 1 లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ని స్టేజ్ 2 కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 ఎగ్జామ్ ని మే 1st సండే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, పేపర్ 1, పేపర్ 2 అనేటువంటివి అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఆబ్జెక్టివ్ మోడ్ లో ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్ లేదు. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం లో ఇస్తారు. ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది. ఇండియన్ నేషనాలిటీ అయి అబ్రాడ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఎన్టీఎస్సి ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీని ఉందా లేదా అని ఒకసారి చెక్ చేస్తే, ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ అయితే స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 2 ఎగ్జామ్ కి వెళ్ళవలసి ఉంటుంది. అబ్రాడ్ లో చదువుతున్న ఇండియన్ నేషనాలిటీ స్టూడెంట్స్, అబ్రాడ్ మీన్స్ యుఎస్ఏ, యూకే, అదర్ కంట్రీస్ లలో చదువుతున్న స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా స్టేజ్ 2 ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్. ఏజ్ లిమిట్ ఒకసారి చెక్ చేస్తే 10th క్లాస్ చదువుతూ ఉండాలి. ఆ ఇయర్ లో జూలై 1 కి 18 ఇయర్స్ అనేటువంటిది క్రాస్ అయి ఉండకూడదు. అకాడమిక్ పర్సెంటేజ్ అనేటువంటిది 60% అనేది జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ కి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ స్టూడెంట్స్ కి 55% అనేటువంటిది ఉండాలి ప్రీవియస్ క్లాస్ అయినటువంటి 9th క్లాస్ లో. అలాగే డిస్టెన్స్ మోడ్ లో కానీ ఓపెన్ లెర్నింగ్ లో కానీ 10th చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ఎన్సీఆర్టీ బోర్డు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సిలబస్ పేపర్ 1 అయినటువంటి మ్యాట్ లో రీజనింగ్, అర్థమెటిక్ అనేటువంటి వాటి పైన ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సాట్ ఎగ్జామ్ పేపర్ 2 లో లాంగ్వేజ్, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ ను సిలబస్ గా ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ జనరలీ ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సిలబస్ ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్ యొక్క బెనిఫిట్స్ ని చెక్ చేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ అడ్వాంటేజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఇస్తుంది?
10th పాస్ అయిన ఎన్టీఎస్సీ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్ కి +1+2లో 1250 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2000 రూపీస్ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ మీన్స్ బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ లో 2000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. డాక్టరేట్ స్టూడెంట్స్ కి అకార్డింగ్ టు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఫెలోషిప్ అనేది ఇస్తారు. అకాడమిక్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎన్టీఎస్సీ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ ఎన్డీఏలో IIIT ఇన్స్టిట్యూషన్స్లలో ఐఐటీస్లలో వీళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ లో 15 సీట్స్ అనేటువంటివి ఎన్టీఎస్సీ స్టూడెంట్స్ కి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఐఐటి కౌన్సిలింగ్ లో వీళ్ళకి బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది ఎన్టీఎస్సీ స్టూడెంట్స్ కి. ఫారెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఎన్టీఎస్సీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టార్ అయినటువంటి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, గ్రూప్ ఇటువంటి పబ్లిక్ సెక్టార్ డొమైన్స్ లో అటెండ్ అయినప్పుడు ఎన్టీఎస్సీ స్టూడెంట్స్ కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ సెక్టార్ అయినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, రెప్యూటెడ్ ప్రైవేట్ సెక్టార్స్ లలో జాబ్ అప్లై చేసినప్పుడు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎన్టీఎస్సీ ఎగ్జామ్స్ సెంటర్స్ అనేటువంటివి మేజర్ సిటీస్లలో అండ్ స్మాల్ టౌన్స్లలో యూనియన్ టెరిటరీలలో ఇవ్వడం జరిగింది. అర్బన్ సెంటర్స్ అయినటువంటి ఢిల్లీ, బాంబే, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే అర్బన్ సిటీస్లలో ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. స్మాల్ టౌన్ అయినటువంటి గుంటూరు, విజయవాడ, తిరుపతి ఇలా టౌన్స్ లలో సెంటర్స్ ఇవ్వడం జరిగింది. రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణలో ఆంధ్ర స్టేట్స్ కు వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు సిటీస్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ అయినటువంటి హైదరాబాద్, వరంగల్ కి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్స్ ని ఫైనల్ లిస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 టెస్ట్లలో వచ్చినటువంటి స్కోర్ ని కంబైన్ చేసి ఎవ్రీ ఇయర్ 2000 స్కాలర్షిప్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. రిజల్ట్స్ అండ్ కౌన్సిలింగ్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ ని ఎన్సీఆర్టీ వెబ్సైట్ లో రిజల్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ డేట్ లో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్టీఎస్సీ ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి స్టూడెంట్స్ కి మార్కెట్ లో ప్రిపరేషన్ బుక్స్ ఉన్నాయి. స్టడీ మెటీరియల్ పర్చేజ్ చేసుకొని ఆ ట్రాక్ లో ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వీడియో లెక్చర్స్ గానీ, మాక్ టెస్ట్ గానీ ఇటువంటివి ప్రిపరేషన్ కి యూటిలైజ్ చేసుకోండి. నియర్ బై బెస్ట్ కోచింగ్ క్లాసెస్ లో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీచింగ్ మీకు అందుబాటులో ఉంటే వాటిని యూటిలైజ్ చేసుకొని ఎన్టీఎస్సీ ఎగ్జామ్ కి ఎన్టీఎస్సీ ఎగ్జామ్ అనేటువంటిది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్లాట్ఫామ్ గా చెప్పవచ్చు. స్టూడెంట్ యొక్క పర్సనల్ గ్రోత్ ను, అకాడమిక్ ఎక్సలెన్సీని హైలైట్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ గా చెప్పవచ్చు. ఎన్టీఎస్సీ ఎగ్జామ్ ని క్రాక్ చేసిన స్టూడెంట్స్ కి బౌండ్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయని మనం చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ అకాడమిక్ అడ్వాంటేజెస్ అండ్ అదర్ అడ్వాంటేజెస్ అని చెప్పాము. వీటన్నిటి వలన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ని ఒక బ్యూటిఫుల్ పాత్ గా డిజైన్ చేసుకున్న వాళ్ళుగా తయారవుతారు. సో ఎన్టీఎస్సీ అనేది ఫైనల్ గా ఇది లైఫ్ టైం ఫెలోషిప్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.